ప్రభు యొక్క గొప్పతనాన్ని నామములు మరి దేవాది దేవుని యొక్క అద్భుతమైనటువంటి నామములు తన యొక్క నివాస స్థలములకు నడిపించినటువంటి దేవాది దేవుని నడిచినటువంటి సంఘటనకు ప్రభు వల్ల శుభాభివందనలు చేసుకుంటున్నాను. మరి ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వర్తమానం, మరి వర్తమానంలోని ప్రధాన అంశం అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అందరం ఉంటున్నారు. అనేకమైనటువంటి వర్తమానంలో మనం ఉంటున్నాం. అసలు దేవుడు ఏమై ఉన్నాడు, మరి ఈ లోకంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఏమవుతున్నాడు, మనం ఏమవుతున్నాం అనేది ఇప్పటికీ కూడా అనేక మంది విశ్వాసులకు అర్థం కావడం లేదు. అలాగే సేవకులకు కానీ సంఘ దాపరులకు కానీ ప్రసంగికులు కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏమవుతున్నాడు, ఏమై ఉన్నాడు ఈ లోకానికి అనేది కూడా ఎవరికి తెలియని అంశంగా మిగిలిపోతున్నారు. అయితే దేవుడు విధంగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. రెండవ సమూహల గ్రంథము 22వ అధ్యాయము 47 నుండి 49 వరకు మనం చూద్దాం. యెహోవా జీవమున్నవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, నాకు రక్షణాశ్రయమైన దుర్గమైన దేవుడు మహోన్నతుడైన దాత, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే, ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించును, బలాత్కారము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించదు. అసలు దేవుడు ఏమైనాడు అంటే ఇందులో అనేకమైన అర్థాలు ఉన్నాయి. దేవుడు నిజంగా మనకు ఆశ్రయమైనాడు. ప్రాముఖ్యంగా చూస్తే ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటే ఆ దుర్గమై ఉన్నదే మనం నిజంగా ఆ దుర్గంలో నివసిస్తున్నాం. మరి అలాంటి ఆశ్రయ దుర్గమైనటువంటి మనము అన్ని నిజములుగా లేకుండా ఆయన ఆశ్రయంతో నడిపిస్తున్నారు తప్ప మనుషుల యొక్క ఆశ్రయం అయితే కాదు. మనుషుల యొక్క ఆశ్రయం అంటే మామూలుగా ఆశ్రయం అంటే మనకేం గుర్తొస్తారు? మనకు అనాథాశ్రయాలు, వృద్ధాశ్రయాలు, ఇంకా ఇంకా మరి ఇంకా కూడా చూస్తే అనేక మంది ఆశ్రయాలని అనేక ఆశ్రమాలు ఉన్నాయి వేరే గుర్తుకపోతే. కానీ ఇక్కడ మనకు కనిపించేది ఎవరంటే ఆశ్రయమైన దుర్గమైనటువంటి ఆ దేవునిలో మనమున్న వలన ఆయనే మనకు నిత్యము ఆశ్రయమైనాడు. నిత్యమే కాదు, యుగయుగంలో ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనలో మాత్రమే మనం శాశ్వతమైనటువంటి ఆశ్రయముగా ఆయన యొక్క ఉన్నతమైన నామములో బ్రతకగలము. ఆ బ్రతుకును దేవుడు మాత్రమే ఇస్తాడు. అలా కనిపించినటువంటి ఆ దేవుడు ఇంకొక దగ్గర మాట్లాడతాడు. కీర్తన గ్రంథంలో దావీదు గారు మాట్లాడతాడు. 28వ అధ్యాయంలో 1వ లేఖనం
స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యెహోవా నేను నిన్ను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండగా నా మనవిని ఆలకించు. నీవు మౌనముగా ఉన్నవలన నేను సమాధిలో దిగులు వాడు అని అడుగుడు. చూడండి ఎంత స్పష్టంగా దావీదు గారు మాట్లాడారు. అయ్యా నీ ఆశ్రయం నాకు లేకపోతే, నీ ఆశ్రయం అనే ఆ దుర్గము నేను ఉండకపోతే, ఆ ఆశ్రయంలో నేను ఉండలేదు ఎలా సమాధిలోకి వెళ్ళిపోయిన వాడి దగ్గర అయిపోతుంది. సమాధిలో ఎవరుంటారు? ఎవరుంటారు సమాధిలో? చనిపోయిన వారు ఉంటారు, మరణించిన వారు ఉంటారు. అయితే నిత్యమే ఆయన ఆశ్రయంలో సజీవులుగా ఉన్నానని ఆ యొక్క కథన మరి దావీదు గారికి కనిపిస్తుంది. మరి మనకు ఏం కనిపిస్తుంది చెప్పండి? మనకు ఏం కనిపిస్తుందంటే ఆత్మలో తెలియజేస్తున్నటువంటి మాట, ఈ లోకంలోని సమస్తముగా నాకు ఆశ్రయంగా కలిగి ఉన్నాను నేను. సర్వజనులు ఆలోచించేదంటే ఈ యొక్క లోకమే నాకు ఆశ్రయాలు మరొక ఆశ్రయం అనేది మానవుని యొక్క ఆలోచన ధోరణి. మరి ఆలోచన ధోరణిగా చూస్తున్న వాళ్ళు మరి నిజమైన విశ్వాసులు ఉంటారా? ఆలోచించండి. ఉంటారు? ఉండదు. నిజమైన యేసుక్రీస్తును ఆశ్రయంగా కలిగిన వారు ఖచ్చితంగా లోక ఆశ్రయాన్ని కోరుకోరు, లోక ఆశ్రయాన్ని కోరుకోరు, ధన ధాన్యాల ఆశ్రయాన్ని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి ఆశ్రయ దుర్గమున్న నేను జీవించాలని ఆ కథన విశ్వాసులలో ఉంటదే అన్నారు. మరి విశ్వాసులు ఏ రీతిగా ఉండాలంటే యేసుక్రీస్తు ఆశ్రయాన్ని ఆశ్రయము ఈ లోకంలోనూ పరలోకంలోనూ కల్పించగలిగిన దేవుడని ఆ నమ్మకం కలిగి ఉండాలి. అందుకే ఎన్ని విధంగా చూసినా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుడు ఆత్మ కనుక, దేవుడే ఆత్మ కనుక ఇక్కడ మనమే సర్వ జనాంగంలో ఉన్న ఆత్మ ఎవరికైనా ఆలోచిస్తున్నాం మనం? సృష్టికర్త అయిన దేవుడిని. ఆ దేవుడే మనకు ఈ ఆత్మ ఉండకపోతే ఈ మన ఆయన వాక్యం వినడానికి కానీ మనకు జీవము ఉండదు. ఆత్మలేని జీవితం ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పాను, మరణంలోనే సమాధిలోనికి దిగిపోయినట్టు వాళ్ళ దాకా ఉంటుందన్నమాట. అరే మనమేమనుకుంటున్నాం? సజీవుల లెక్కలో ఉండాలని మన ఆశ, అంతేనా? మరి సజీవుల లెక్కలో ఉన్నటువంటి మనము ఉండాలనుకుంటున్నటువంటి మనము దేవుని ఆత్మగా ధరించుకున్నటువంటి మనము ఆ దేవుని ఆశ్రయాన్ని పొందగలగాలి. ఆ ఆశ్రయ కింద నేను జీవించాలి, నేను నివసించాలి, నా బ్రతుకంతా ఆ ఆశ్రయం కిందనే ఉండాలని ఆలోచించగలిగినటువంటి ఆ జ్ఞానమే క్రైస్తవులకు ఉండాలని దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఆ రీతిగా ఉందామా? ఉండామా? ఆలోచించాలి. దీనికి కూడా చాలా సమయం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా విశ్వాసం. మనం అనేకమైన వాక్యాలు వింటూనే ఉన్నాం, వర్తమానాలు వింటూనే ఉన్నాం. అసలు ఇప్పుడు కూడా సమాధానాలు ఆయన నిజమైన ఆశ్రయవర్గమైనాడు. ఆయన దర్శన హస్తకుండా మనం జీవిస్తున్నాము. ఆయన వినాశ ఆయన ఏర్పాటు చేసింది. సర్వ జీవన మీద భూమి మీద ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇది స్థలమే తప్ప వేరొస్తుందా? వేరొకరు ఏర్పాటు చేసుకున్నారా? మరి విశ్వాసులు ఏర్పాటు చేసుకున్నారా?
ఏర్పాటు చేసుకోగా ఆలోచించండి. ఆత్మ ఉన్నటువంటి ఆ దేవుడు, పరిపూర్ణుడైనటువంటి ఆ దేవుడు, మహోన్నతుడైనటువంటి ఆ దేవుడు, జీవమును నిలవగలిగిన దేవుడు, మరణమును జీవమునకు దారులను నడిపించగలిగినటువంటి మార్గాలను సూచించే ఆ దేవుడు. మరి అంటున్నారు సర్వశక్తివంతుడు కూడా ఆయనే, అంతేకాదు దైవములు కూడా ఆయనే, రేపలు కలిగిన వాడు ఆయనే, పరిపూర్ణుడు ఆయనే, యథార్థవంతుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, సమాధానకర్త ఆయనే. సమాధానకర్త కూడా ఆయనే, కరుణ వాత్సల్యమైన వాడు కూడా ఆయనే, కరుణ చూపించే దేవుడు ఆయనే, ప్రేమమయుడు ఆయనే, ప్రేమ చూపించగలిగిన దేవుడు కూడా ఆయనే. మరి ఆయనే అతి భయంకరుడు కూడా ఆయనే, అద్భుతకరుడు కూడా ఆయనే, ఆశ్చర్యకరుడు కూడా ఆయనే. మీకు అనేకమైన దేవులలో ఘనకార్యములు చేయగలిగిన వాడు కూడా ఆ దేవుడు. మరి చూడండి, అంతేకాదు దీర్ఘశాంతం కలిగిన వాడు కూడా ఆ దేవుడు. మరి ఉత్తమం ఆలోచనకర్త కూడా ఆయన, ఆలోచనకర్త కూడా ఆయనే, అతి సుందరుడు కూడా ఆయన. ఆయన కంటే సుందరమైన రోగమైన లోకంలో మానవులకు కూడా లేదు. వారి అందరిని చూసుకొని కూర్చుకోవాల్సిందే, కానీ దేవుని యొక్క అందము ఎవరికి లేదన్నారు. మరి అంతేకాదు ప్రేమను పంచిన వాడు కూడా ఆయనే, ప్రేమ స్వరూపు కూడా ఆయనే, ప్రేమకు రూపం ఆయనే, ప్రేమ స్వరూపు కూడా ఆయనే. ఇన్ని విధములుగా ఆయన ఏమన్నాడు ఒకసారి అర్థమవుతుందా మనకు? దేవుడు ఇన్ని రూపములతో మనం మర్చిపోతున్నా కూడా, మనం ఇంతలో ప్రేమిస్తున్నా కూడా, మరి ఆయన మాటలను మనం వింటున్నా కూడా, ఆయన ఏమయ్యున్నాడో ఒక్కసారి కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. అసలు దేవుడు ఏమయ్యున్నాడు, ఏమవుతున్నాడు? మరి ఈ లోకంలోనికి ఆయన లాగా ఏమయ్యున్నది అసలు ఏమీ అర్థం కాదు. వచ్చామా, వాక్యాన్ని విన్నామా, వదిలేసామా, వెంటనే మన మార్గంలో మనము లోకములను ఎదుర్కొన్నామా, మన మార్గంలో ఎదుర్కొంటూ వెళ్తున్నాం. మరి ఆ రూపంలో మనం ఈ లోకంలో ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ రూపమును బట్టి ఈ లోకంలో నివసిస్తున్నాం, ఏ రూపములకు మనము ఏ రూపములకు మనం ప్రతి రూపములుగా ఉన్నాము. ఆ యొక్క దేవుని యొక్క రూపములలో ప్రతిబింబమైనటువంటి మనము ఆయన యొక్క రాకడము కానీ, ఆయన ఈ లోకములకు ఏమై ఉన్నాడని కానీ, ఆయన సర్వ శరీరులకు ఆత్మ ఏమి ఉన్నాడు అనే మాటనే మనం మర్చిపోతున్నాం. సర్వ శరీరులకు ఆత్మ ఏమి ఉన్నటువంటి దేవాకు దేవుడు. అలాంటి దేవాకు దేవుడికి మనం ఏ రూపముగా తగిన వారు, ఏ రూపంలో తగిన వారిని ఒక్కసారి ఆలోచించండి. మన మార్గములు వేరు, మన తీరు వేరు, మన క్రియలు వేరు. ఏ రూపంలో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారిని మెప్పించేవారుగా మనం అసలు కనిపించడం లేదు. మనం అసలు కనిపించట్లేదు. దేవుడు అందుకే స్పష్టంగానే మాట్లాడే సర్వ శరీర ఆత్మలకు దేవుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు నీకును మనకును కూడా జీవాధిపతి అయి ఉన్నాడు. దేవుడు సర్వ శరీరాత్మలకు దేవుడై ఉన్నాడు.
నీకును మనకును శరీరాత్మలకు జీవాధిపతి ఉన్నాడు. ఆయనే నీ ఆత్మలకు అధికారి ఉన్నాడు. ఆయన మన ఆత్మలకు అధిపతి అయినాడు. దీనిని మనం గ్రహించలేము. నిన్న కనబడి ఈరోజు మాయ ఏ దినమున ఈ అధిపతి మన ఆత్మను తీసుకుంటాడో మనకు తెలియదు. తీసుకున్న ఆత్మ ద్వారా మనం ఏమైపోతున్నాం? ఈ లోకంలో నిర్జీవులమై చలనము లేని వారిగా ఈ లోకంలో కోల్పోతున్నాయి అనేకమైన బ్రతుకులు. మరి అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఆత్మ ఉన్నాడు కనుకనే సదాకాలము దేవుడై ఉన్నాడు, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఆయనే అల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు. ఆ దేవుడే అసలు దేవుడేమై ఉన్నాడయ్యా నీవైనా చెప్పండి అని విశ్వాసం అడిగినప్పుడు మనం ఏం చెప్పగలగాలి? అది సేవకులు కానీ, విశ్వాసులు కానీ, కాపర్లు కానీ, ప్రసంగికులు కూడా అసలు దేవుడేమై ఉన్నాడని మీరు మాట్లాడుతున్నావు. అసలు మీరు విశ్వాసలే కదా, మరి దేవుడు ఏమై ఉన్నాడని మీరు తలంచుచున్నారు అన్నప్పుడు మీరు అదే మాట చెప్పగలగాలి. దేవుడు శివాధిపతి ఉన్నాడు, సర్వ శివులకు ఆత్మ అయి ఉన్నాడు. ఆయనే ప్రేమామయుడు ఉన్నాడు, దయామయుడు ఉన్నాడు, కరుణామయుడు ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రేమకు రూపము దేవుడై ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపమైనటువంటి ఆయన మార్గంలో నడవడానికి ఆ దేవుడు ఎన్నుకున్నటువంటి జనులై మేమున్నామని ఆ విశ్వాసాన్ని ప్రకటించగలిగితే అంతకంటే ధన్యకరమైన జీవితం లేదు. ఇప్పుడు చెప్పగలరా? అసలు దేవుడు ఏమై ఉన్నాడంటే ఒక్కసారి మీరు ఒక్క ఆత్మ పరిశీలన చేసుకుని మరొక్కసారి లేఖనములు చదువుకోండి. మరి దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడంటే ప్రతి మాట కూడా ఆయన పరిశుద్ధులై ఉన్నాడు. ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కనుకనే మనము కూడా పరిశుద్ధులు కండి అంటున్నారు. ఆ పరిశుద్ధులైన ఆ దేవుడికి వారసులకు మనమైతే ఖచ్చితంగా పరిశుద్ధులుగా మనం ఉంటాము. అంతే కదా? అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఆయన పరమ పరిశుద్ధులై ఉండగా ఆయన గుణమైనటువంటి విశ్వాసము ఆయన మనకు ఏ రీతిగా ఉంటాము? పరిశుద్ధులుగానే ఉంటారుగా. అంతేనా? మరి ఆ పరిశుద్ధులుగా ఉండడానికే కదా దేవుడు మనల్ని చూశాడు. ఆ పరిశుద్ధులైనటువంటి పరిశుద్ధ జనాంగములే కదా మీ యొక్క మార్గములను పరిశుద్ధంగా ఉంచుకోండి, నీతిగా ఉంచుకోండి, యథార్థంగా దేవుడిలో ఉండండి. అందుకే దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మలు ప్రతి జనాంగంలో ఉన్నాయంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? మరి ఆ రీతిగా దేవుడి యొక్క ప్రేమను కనపరిచే వారిగా ఉన్నామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మరి ప్రేమింపబడినటువంటి మనము మాత్రం ఆ ప్రేమను కనపరచలేకపోతున్నాం. మరి అందుకే కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడతాడు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 2వ లేఖనం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. ఆయన సముద్రముల మీద భూమికి పునాదులు వేశాడు, అగాధ జలముల మీద దానిని స్థిరపరచెను. దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నారు. మన కిందే ఉన్నాయి, ఈ భూమి క్రిందేముంది? జలములున్నాయి. సముద్ర జలముల మీద పునాది వేసను, భూమికి పునాదులు వేసిన ఆ పునాదులను స్థిరపరచబడిన ఆ పునాదుల మీద భూమి నిలబడగా భూమి మీద సర్వ జనాంగమును ఏర్పాటు చేసిన సర్వ జనాంగమును ఏర్పాటు చేసిన. అంతేకాదు భూజన రాశులు, అలాగే సూర్య చంద్ర నక్షత్రములను వెలుగునివ్వడానికి ఈ భూమికి దయచేసినటువంటి ఆ దేవుడు వాటికి
కూడా పునాదులు వేశాడు, ఆకాశములందరూ కూడా. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ దేవునికి మనం స్తుతులు చెల్లించుకునే వారుగా ఉన్నామా? కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా ఉన్నామా? మనల్ని ఆత్మలో నిరంతరము ఈ లోకంలో దూషింప చేస్తున్నాడు, జీవింప చేస్తూ ఉన్నాడు. కానీ మనము ఆత్మ దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మనలో ఉన్న ఆత్మ దేవుడై ఉన్నాడు అనే విషయాన్ని మాత్రం కంప్లీట్ మర్చిపోతాం. ఆ ఆత్మానుసారమైన జీవితానికి మనం ప్రవేశించాలి కానీ ఆ ఆత్మానుసారమైన జీవితాన్ని మనం ఎదుర్కోవాలని కానీ ఎదుర్కొంటున్న మనము ఆ ఆత్మానుసారమైనటువంటి ఆ దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలని కానీ ఏ దినము కూడా మనము ఆలోచించాల్సిన అవసరం లేదంటారు, అంతే కదా? ఆలోచించాల్సిన అవసరం మనకేంటి సార్? బ్రతుకుతాం రోజు బతుకుతాము, పోతే తెక్కడే దిక్కడే, ఇది వ్యవహారం అండి. సరే, మానవాళి కూడా ఈ రీతిగా ఆలోచిస్తుందే కానీ దేవునికి ప్రతిరూపమైనటువంటి మనము ఆ దేవునికి రూపమైనటువంటి ఆ ప్రేమ రూపాన్ని మనం సంతరించుకోవాల్సినటువంటి మనము ఈ లోకంలో ఆ విధానాన్నే మర్చిపోతున్నాం. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నావా లేదా? సర్వ జనాంగమే కానీ క్రైస్తవ విశ్వాస సంఘటన కానీ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటేనే కదా నువ్వు విశ్వాసమయ్యా? అవునా కాదా? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎన్నుకున్న తర్వాతనే కదా మన విశ్వాసులయ్యారు. విశ్వాసులైనటువంటి మీరు మరి ఆ దేవునికి మనమేమై ఉండాలి? ఆలోచించాలి. మరి ఆ ప్రేమ స్వరూపుకి మనము కూడా ప్రేమ స్వరూపులుగానే కూడా ఉండాలా? మరి ఆ కృపా సత్య సంపూర్ణుడికి వారసులముగానే కదా మనం కూడా ఉండాలా? ఉంటున్నామా? గట్టిగా చెప్పండి కదండి. ఉంటున్నామన్న వాళ్ళు గట్టిగా కొట్టండి. ఉంటామన్న వాళ్ళు కొట్టండి. ఇంకన్నా ఉండండి. దేవుడు ఆత్మలో ఉన్నాడు, స్పష్టంగా తెలుసుకోండి ఈ మాట. అసలు దేవుడు ఏమన్నాడు లోకానికి అంటే దేవుడు సర్వ శరీర ఆత్మలకు దేవుడై ఉన్నాడు. సర్వ శరీరంలో ఉన్న ఆత్మలన్నీ కూడా దేవుడే. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ప్రేమకు రూపమై ఉన్నాడు, సత్య సంపూర్ణుడై ఉన్నాడు, సమాధానకర్త అయినటువంటి అధిపతి అయి ఉన్నాడు, జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయన అద్భుతకరుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, మరి కృపామయుడున్నాడు, దయామయుడై ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు, అతి భయంకరుడై ఉన్నాడు. ఏమవుతుందంటే ఇప్పుడు కదా ఆయన అద్భుతకరుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గొప్పగా చెప్పాలంటే ఏంటంటే విమోచనకర్త అయి ఉన్నాడు. జనాంగములకు విమోచనకర్త అయినటువంటి మా దేవుడు పాప దోషముల నుండి వారి యొక్క దుర్భరమైనటువంటి జీవితాల నుండి దీన దరిద్రులను విమోచన చేసినటువంటి దేవుడు, వారందరికీ కూడా విమోచనకర్త అయినటువంటి నా దేవుడు. అలాంటి విమోచనకర్త అయిన దేవుడికి మనము వారసులుగా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రతి బిడ్డకు కూడా. నా విమోచకుడా నా యేసయ్యా,
నీ కృపతో నన్ను నడిపించినావు నా విమోచకుడా నా యేసయ్యా నీ కృపతో నన్ను నడిపించినావు నీ జీవ మార్గమును చూపి నీ నిత్య రాజ్యములో తోడుచినావు జీవ మార్గమును నడిపించేది మన దేవుడే అంతేకాదు కృపతో నడిపించేవాడు కూడా మన దేవుడే వినాశకరమైన ఆదరణతో మనము వారసులుగా ఉండమంటున్నాడు మరి ఆ రీతిగా మనం కాలేకపోతున్నాం ఎందుకు ఏంటి మీరు ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మ పరిశీలన అనేది ముఖ్యం ప్రతి విశ్వాసకు కూడా ఆత్మ పరిశీలన అనేది ముఖ్యం నేను దేవునికి విశ్వాసిగా మారాను నా యొక్క పాప దోషములన్నిటి నుండి నన్ను విముక్తి చేసి విమోచకుడుగా నాకున్నాడు విమోచకుడైన ఆ దేవుడికి నేను ఏ రీతిగా తగిన వాడను తగిన దానని ఒక ఆత్మ పరిశీలన అవసరమైంది మరి ఏ రీతిగా మనం ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తున్నారు మరి చూడండి అదే విధంగా దేవుడు దగ్గర అపోక్నాకారుడు మాట్లాడతాడు కేంద్రము 99వ అధ్యాయము 9వ లేఖనం మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనకు అతి పరిశుద్ధమైన దేవుడు మన సమీపంగానే ఉన్నాడు మనకు అతి పరిశుద్ధమైన దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు ఆ సజీవుడైనటువంటి దేవుని యొక్క ఆత్మతో ఈ దినమున మనము జీవిస్తూ ఉన్నాము మనం జీవిస్తున్నటువంటి మనలను దేవుడు నీ యొక్క బాధలో కానీ నీ యొక్క శ్రమలో కానీ నీ యొక్క అనేక విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులలో కానీ కూడా రోగములలో కూడా నేను ఆపదలలో కూడా నేను దరి చేర్చుకుంటున్నటువంటి దేవుడు అందుకే ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ప్రతి విధమైన క్రియలలో కూడా నీకు నెమ్మదిని తెలియజేస్తే తప్ప నీకు కలవరపాటును దరి చేరనీయుడైన నీకు ప్రతి విధమైనటువంటి క్రియలలో అనేకమైన బాధలు కావచ్చు శ్రమ కావచ్చు అనారోగ్యంలో కావచ్చు అన్నిటి నుండి కూడా నీకు నెమ్మదినే దయచేస్తాడే ప్రభు యేసుక్రీస్తు వారు అంతేకాని కలవరపాటును ఏ మాత్రము కూడా ఏమరపాటుగా కూడా నీ దరి చేరనీయుడు మరి అందుకే ఆయన ప్రీతి గలవాడు ఆయన తన ప్రజలను ప్రీతి కలిగినటువంటి దేవుడు ఆయన అంత ప్రీతి కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని ప్రియగా ప్రేమించి ఆయన ప్రియమైనటువంటి విధంగా మిమ్మల్ని అందించి ఆయన మందిరమునకు మిమ్మల్ని నడిపించుకుని ఆయన వాక్యమును ఈ గుణమున మీరు వినడానికి కూడా ఆ చెవుల నుంచి గ్రహించగలిగినటువంటి ఆ హృదయం నుంచి ఆ హృదయంలో ఆ ఆత్మ నుంచాడు నిర్మించాడు తన ఆత్మ ఇచ్చాడు మరి ఆ ఆత్మ దేవుడైనటువంటి ఆయన వాక్యమునకు మనం ఎంత మాత్రము లోబడి ఉంటున్నాం ఎంత మాత్రము లోబడి ఉంటున్నాం ఆలోచించాలి మీరు మరి అందుకే తన ప్రజలను ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించుడు తన ప్రజలు తన ప్రజలు అంటే ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి సర్వ శరీరములో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు సర్వ శరీరములో శరీరం కూడా ఆత్మ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడే ఆలోచించాలి తన ప్రజలలో
రక్తము చేత కడగబడి విశ్వాసులు అనబడి ఆ నమ్మకము చేత ఆయన మందిరంలోకి ప్రవేశించి ఆయన పేదవలిగి ఇతరుల పేదవలిగి జీవించే ఆ విశ్వాసులే ప్రభువైన యేసుక్రీస్తుకు తన ప్రజలు, తన స్వకీయులు. చూడండి, ఇంత అర్థాన్ని దాచిపెట్టాడు. తన ప్రజలంతా అత్యంత ప్రీతి గలవాడు దేవుడు. ఆలోచిస్తున్నామా మనం ఎప్పుడైనా? తన ప్రజలుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిగిలిన వారిని సర్వ జనాంగం వేశాడు. సర్వ శరీరులు శరీరాంగులకు దేవుడు నేనే, ఏ గుణమైనా సరే నేనే కొనుక్కోవాలి, నేనే తీసుకెళ్ళవాలి, అంతే కదా? నేను నేనే తీసుకెళ్తా. కానీ ఇక్కడ ప్రత్యేకత మీకు దాచిపెట్టాడు ఆయన. నా ప్రజలు యందు అత్యంత ప్రీతి గలవాడని మీరు ప్రతి ఆపదలో కూడా నేను వారికి నెమ్మదిగా చేసేస్తాను తప్ప ఎలాంటి కలవరపాటు జీవితాన్ని ఇవ్వను. మరి ఆ రీతిగా నేను ప్రేమిస్తా, ఆ రీతిగా నేను దరి తెచ్చుకుంటా, ఆ రీతిగా వారందరికీ కూడా ఆ కుటుంబములకు నేను ఆశ్రయదుర్గమైన నా క్రింద నాలో మాత్రమే వారు జీవిస్తారు. కాబట్టి ఎలాంటి దిగులు కానీ చింత కానీ అవసరం లేదు, భయపడనక్కర్లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అలాంటి జీవితాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? అలాంటి జీవితాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడని అనగలిగిన ఆత్మలు ఎక్కడ? ఆ విశ్వాసులు ఎక్కడ అంటున్నారు దేవుడు? ఆ విశ్వాసులు ఎక్కడని అడుగుతున్నారు. మరి సమాధానం ఇవ్వగలిగినటువంటి విశ్వాస సంఘములు లేవు. నిజమైన దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకునే సంఘములు కనిపించడం లేదు లోకంలో. ఇంకనూ దీర్ఘ శాంతము వహించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలోకి రావడానికి ఇంకా కూడా శాంతం వహించి మన మనవిని విజ్ఞాపన చేసుకుంటున్నాడు అక్కడ. మరి అలాంటి జీవితం మనలో ఏ రీతిగానో ఆయనని నడిపించలేక, ఆయనని జీవించలేక, ఆయననే ద్వేషించలేక మన ఆత్మలను మనమే ప్రక్కదారి పట్టించుకుని లోకానుసారమైన జీవితంలో మనమే నడిచిపోతున్నాం, సాగిపోతున్నాం. ఎన్ని దినములు ఈ రీతిగా సాగిపోతాం? దేవుని యొక్క ఆత్మను ధరించుకోవాలని లేదు, ఆ దేవుని జీవించుతున్నా కానీ ఆ దేవుని ప్రక్కన పెట్టి నీ ఆలోచన లోకానుసారమైన జీవితంలోనికి సాగిపోతున్నాడు తప్ప దేవుడు నాకు ఆత్మయ్య ఉన్నాడు, ఆ దేవుడు నాకు సజీవుడై ఉన్నాడు, సజీవుల లెక్కలో నన్ను కూడా నడిపిస్తాడు, ఆ సజీవులో ఉన్నటువంటి ఆ దేశంలోకి నన్ను తీసుకెళ్తాడు, నిర్జీవమైనటువంటి జనాంగముల మధ్యలో సజీవులుగా జీవిస్తున్నామనే సంతృప్తికరమైనటువంటి విశ్వాస జీవితం క్రైస్తవ సంఘములలో ఉన్నదా? ఆలోచించండి. క్రైస్తవ సంఘములలో ఉందా? సర్వసాధారణ సంఘములలో ఉందా? మరి ఎందుకు ఎక్కడికి ఎలా జారిపోతుంది, ఎలా పడిపోతుంది? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రతి ఆదివారము కూడా మీకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని మీకు దేవుడు ఇస్తున్నాడు. అత్యంత ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని దేవుడు మీకు పరలోక రాజ్యంలో వెళ్ళి మీ యొక్క సంఘములకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, ఇంకా సేవకులకు, ప్రసంగికులకు కూడా అందిస్తున్నాడు ఆయన. అనేక మందిని ఆరోగ్యంగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ విశ్వాసపరమైనటువంటి సంఘములు మాత్రం వాక్యమునకు లోబడక లోకానికి లోబడి జీవిస్తున్నారు. ఇది సరైన పద్ధతిగా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అలాంటి ఏ స్థితిలో మనం ఉన్నాం? ఏ స్థితిలో మనం జీవిస్తున్నాం? ఈ యొక్క ప్రతి మార్గములు కూడా జీవమరణ మార్గములను ఉద్దేశించే
ఉన్నావు. జీవ మార్గములను నిర్దేశించేది ఎవరు? జీవ మార్గములను నిర్దేశించే దేవుడు యేసుక్రీస్తు వారు. ఆ మార్గములకు తానే నీతి మార్గమును చూపించే దేవుడు ఉన్నారంట. మరి ఆ మార్గంలోనే మనం ఏ మాత్రమైనా జీవిస్తున్నామా? ఏ మాత్రమైనా జీవిస్తున్నామా? అందుకని ఆయన అడుగుతున్నాడు, నేను సర్వ శరీర ఆత్మలకు దేవుడైనాను, సర్వలోక జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను, నీకు సమాధానం చేస్తాను. నేనే సమాధానం కట్టే అధిపతి, వేరొక అధిపతి లోకంలో లేదు. మరొక అధిపతి లోకంలో లేదు. రాదు కాదు. నేను జీవ మరణ మార్గములను నిర్దేశకుడైనటువంటి నేను ఈ లోకములకు యుగ యుగములకు దేవుడు ఉన్నాడు. మరి ఆ జీవ మరణ మార్గంలో ఎవరు నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తాడు? ఆలోచించండి. ఎవరిని? సర్వ శరీరులు కూడా దేవుడే జీవ మరణ మార్గములలోనికి నడిపిస్తాడు. వారి వారి యొక్క క్రియలను బట్టి, వారి వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి వారి యొక్క నడకను బట్టి, వారి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి వారి యొక్క మాట తీరును బట్టి, వారి యొక్క హృదయ ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి దేవుడి జీవ మరణ మార్గములను నిర్దేశించగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మరణ మార్గాలను నిర్దేశించే దేవుడే నేను దహించి అగ్ని ఉన్నాను. ఏమైనాడు? దహించు అగ్నిలో కూడా ఆయన ఉన్నాడు. మరి ఆ దహించు అగ్నికి ఆహుతి కావాలనుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? జీవ మార్గమునకు నిర్దేశకుడైనటువంటి జీవ మార్గానికి నిర్దేశకుడైనటువంటి ఆ జీవాత్మకమైన దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా? లేక నేను మరణ మార్గంలోనే నడుస్తాను, లోకానుసారమైన జీవితంలోనే జీవిస్తాను, ఉన్నాడని ఆ యొక్క నిర్ణయానికి వస్తావు. దేవుని గురించి అగ్ని ఉంటాడు వారి పక్షంగా. క్రియలను నీ యొక్క పాపములను కూడా దేవుడు క్షమిస్తాడు. ఎప్పుడు నీకు నీలో మారు మనసును దయచేసుకొని నీ ఆత్మను దేవుడిచ్చిన ఆత్మను దేవునికి అప్పగించుకోవడానికి ఎంత బాధపడుతున్నారు ప్రియమైన విశ్వాసులారా. దేవుడే ఇచ్చిన ఆత్మను ఆ దేవుడికి సమర్పించుకోవడానికి పరిశుద్ధంగా మనం ఎందుకు బాధపడుతున్నారు? సర్వ జనాంగంలో సర్వ సార్వత్రిక సంఘంలో విశ్వాసులు ఎందుకు బాధపడుతున్నారు? ఆయన ఇచ్చిన ఆత్మకే కదా. ఆ పరిశుద్ధ ఆత్మను ఆ దేవునికి మనం సమర్పించుకోవాల్సింది పోయి, లోకానుసారమైనటువంటి జీవితంలోకి తిరిగిపోయి అపరిశుద్ధమైనటువంటి ఆత్మలో మనము సంతరించుకుంటున్నాం. ఎందుకు అలాగా? మరి అది కదా దేవుడు అడుగుతున్నది, అది కాదు కదా. ఆయన ఇచ్చిన ఆత్మను ఆయనకు మనము ఇవ్వడానికి పరిశుద్ధంగా ఇచ్చినటువంటి ఆత్మ ఆ పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవడానికి ఎందుకు బాధపడుతున్నాం? ఆలోచించండి, ఎందుకు బాధపడుతున్నారు? మరి పరిశుద్ధంగా మేము మారామో, విశ్వాసంగా వచ్చాము, ఆ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు వారికి వారసులుగా మేము జీవించాలనే తలపుతో ఆయన మందిరంలోకి వచ్చినటువంటి మనము మన ఆ పరిశుద్ధునికి, ఆ పరిశుద్ధ ఆత్మను, మనలో ఉన్న ఆత్మను ఎందుకు ఆయనకి సమర్పించుకోలేకపోతున్నాం? ఆ సమర్పణ కలిగినటువంటి జీవితాలు ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? ఆ సమర్పణ కలిగినటువంటి జీవితాలు ఎక్కడున్నారు? ఆలోచించండి ఒకసారి. మరి దేవుడే స్పష్టంగా మీతో మాతో మాట్లాడుతున్నాడు. ఆ క్షమించగలిగిన దేవునికి ఏ రూపంలో మనము
ఆయనతో సరిపోల్చుకోలేకపోతున్నాను, ఆయన దగ్గర క్షమాపణ పొందుకోలేకపోతున్నాను. యేసుక్రీస్తునందు మనం క్షమాపణను కూడా కోరుకోలేని స్థితిలోకి ఈ లోకంలో జారిపోతున్నాం. అదేనంటే నాకు ఎన్ని సంఘటనలు ఉన్నాయని నిమిత్తం కాదు, ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఎంత దేవుని నా యొక్క సమర్పణ కలిగిన ఆత్మ ఆత్మపించుకోనన్నానే నిమిత్తం, నువ్వు ఎంత సంపాదించావని నిమిత్తం కాదు, నీ సంపాదన ఈ లోకంలో ఎందుకు పనికిరాదు, నీ దేవుడు నీతో ఉన్నాడా లేదో ముఖ్యం. అదే నీకు సంపద. సమాధానకర్త అక్కడ యేసుక్రీస్తు వారు నిజమైన ఆశ్రయకర్తలు నీకు. మరి ఎందుకు నీకు చింతల? నేను లోకాశ్రయంగా కోరుకుంటున్నా, లోకాశ్రయంగా జీవించాలి, లేకపోతే నాకు ఆశ్రయం తప్ప నా దేవుడు కాదు అనుకున్న వాళ్ళు విశ్వాసం కాదు. దేవుడికి ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు వార్తలు కాదు. మరి దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి దేవుడు భూమి నిమిత్తములు కూడా దేవుడి చేత నిమిత్తమైనది, సర్వ జనాంగము కూడా దేవుడి చేత నిమిత్తమైన జనాంగమే. భూమి ఆకాశములు కూడా దేవుడి చేత నిర్మాణము జరిగినవే, కానీ మనుషుల చేత నిర్మాణము జరిగినవి ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆ నిర్మాణకర్త అయిన దేవానికి మనం ఏ మాత్రమే కృతజ్ఞతగా ఉన్నాం, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకునే వారుగా ఉన్నాం. ఆ యథార్థమైన దేవునికి మనం యథార్థమైన ప్రతిరూపములుగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి. మరి దేవుడే తెలియజేస్తున్నది మాట. మరి ఏ రీతిగా కూడా ఆ యొక్క రక్షణకర్త అయినటువంటి ఆ యొక్క ఆశ్రయములోనికి నీవును మనమును ప్రవేశించలేకపోవడానికి కారణం ఏమిటి? ఆ యొక్క ఆశ్రయ దుర్గమైనటువంటి రక్షణ ఆశ్రయ దుర్గమైన మామూలు దుర్గం కాదు. రక్షణ దయచేసి తన ఆశ్రయ దుర్గంలో నిన్ను దాచుకొని, నీ కుటుంబములను దాచుకొని, నీ యొక్క ఆత్మలను దాచుకొని, నీ యొక్క సర్వ శరీరంలో ఆత్మలను దాచుకొని తన జనులను ప్రేమించుచున్న ఆ దేవునిలో ఉన్న ఎడల ఈ లోకం వైపు జీవించాలని కానీ, ఈ లోకం మీద అరువులు చేస్తూ కక్కుర్తి పడుతూ బ్రతకాలని కానీ ఆ యొక్క విశ్వాసులకు ఉండదు, ఆ యొక్క సేవకులకు ఉండదు, ఆ యొక్క సంఘ కాపరులకు ఉండదు. నువ్వు వాక్యము ఉండలేనట్లుగా నువ్వు చెప్పగలిగిన నాడే నిజమైనటువంటి సేవకుడవు, కాపరివి. లేక ఉన్నట్లుగా చూపిస్తే నువ్వు యథార్థమైనటువంటి కాపరువు కాదు. లేక ఉన్నట్లుగా వర్తమానంలో తీసుకొస్తుంటే నువ్వు ఏ మాత్రము కూడా నిజమైనటువంటి సేవకుడు కాలేవు, కాపరివి కాలేవు. అది కేవలం కల్పితం, నీ కొరకు కల్పించుకున్నటువంటి కట్టు పథకాన్ని మిగిలిపోతుంది తప్ప సువర్తమానము కానేరదు. సువర్తమానము అసలు కాలేదు. తన జనులను యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు ఒప్పుకున్నారు కనుక ఆ ఒప్పుకున్న వారి యొక్క ఆత్మలను మెప్పించాలి కానీ వ్యక్తిగతమైనటువంటి వారి యొక్క దేహాలను మెప్పించే సువార్త కాకూడదు. సర్వ శరీర ఆత్మలను యేసుక్రీస్తు వారు తన జనులకు తన వాక్యములు ఉన్నట్లుగా ప్రచురపరచడానికి నాడు
అపోస్తలులను ఎన్నుకున్నాడు, నేడు సేవకులను ఎన్నుకున్నాడు, సంఘ కాపరులను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న సేవకులు కానీ సంఘ కాపరులు కానీ ఏ రీతిగా ఉండాలంటే నిజమైన దేవునికి వారసులుగా ఉండాలి. అంతేకాదు దేవునికి విశ్వాసులకు మధ్యలో వారధిగా ఉండాలి తప్ప వేరొక రీతిగా ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఆ విధంగా మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోండి. నిన్నామే లేదు ఏకరీతిగా ఉన్న దేవుడికి మొదటివాడు చివరివాడు కూడా దేవుడు వాడే. ఇందులో ఏ మాత్రం కూడా అబద్ధం లేదు. అందుకే దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగలేదు. అయితే తన అమ్మబడి శరీర సంబంధంలో ఉన్నాము. ఏమనగా నేను చేయదని మీరు ఎరుగరు. నేను ఎరుగను. నేను చేయించినది ఓకే. దేవుడు చెప్తున్నాడు ఎక్కడ మాట శరీర ఆత్మలను దేవుడినే ఉన్నాయి కనుక దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు కనుక మనం అంటున్నాడు మృతుల నుండి యేసును లేఖన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రోగులు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 14వ లేఖనంలో మాట్లాడుతున్నది ఏంటంటే స్పష్టంగా మృతులలో నుండి యేసును లేఖన ఆత్మ మీలో నివసించుచున్నది. మృతులలో నుండి యేసు క్రీస్తు లేఖన ఆత్మ ఎవరిది? యేసు క్రీస్తును తిరిగి లేచినటువంటి ఆత్మ ఎవరిది? ఏం మాయమ సమాధానం చెప్పరు. యేసు క్రీస్తు వారిని లేచిన ఆత్మ ఎవరిది? దేవుడిది. మృతులలో నుండి బాగా చూడండి, మీకు కనబడుతుంది. మీకు మృతులలో నుండి యేసును లేచిన వారి ఆత్మ ఎవరిది? దేవునిది. మరి ఆ ఆత్మ కదా మీరే నివసించుచున్నది. బాగా ఆలోచించుకోండి. యేసు క్రీస్తుని మృతులలో నుండి లేచిన ఆత్మే కదా మీలో కూడా నివసించుచున్నటువంటి ఆ ఆత్మ మరి క్రీస్తులో లేని ఆ ఆత్మ మిమ్మల్ని కూడా లేపాలని ఆలోచన మీకు లేదా? యేసుక్రీస్తు వారిని కూడా వినడం లేదండి. లేకపోతే ఆత్మ కదా మనలో కూడా ఉన్నది. ఆ పరిశుద్ధమైన ఆత్మ మనలో కూడా ఉంటే మనలను కూడా మృతులలో నుండి సజీవులలోనికి లేపదు. సజీవులుగా లేపుతుంది. ఆ సజీవులుగా లేకుండా ఉండేదాన్ని కూడా నిలబెడుతుంది. అర్థమవుతుందా అసలు? ఏమి అర్థం కదా? మళ్ళీ కూడా చూడండి ఒకసారి. మృతులలో ఆత్మ మీలో నివసించుచున్నాయడలా. మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. మీలో ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తులో ఉందో ఆ ఆత్మ దేవుని ఆత్మ కనుక ఆ ఆత్మ యేసుక్రీస్తు వారిని లేపింది. ఆ యేసుక్రీస్తు వారిని లేపినటువంటి ఆత్మ ముందే కూడా ఉంది కనుక ముందే కూడా
మృతులలో నుండి లేపి జీవింప చేస్తుంది అంటున్నారు. అందుకే కదా చెప్పాడు. అందుకే మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండండి, ఆ పరిశుద్ధులు నేనై ఉన్నాను. సర్వ శరీర ఆత్మలకు దేవుడు ఏంటంటే నేను నా జీవనము పరిశుద్ధ దేవుడై ఉన్నాను. ఆ పరిశుద్ధ ఆత్మలో నింపబడినటువంటి నేను మిమ్మల్ని కూడా జీవింప చేస్తా, మరణింప చేయలేదు. ఎంత అర్థం ఉందో ఒక్కసారి గ్రహించండి. మళ్ళీ చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే. మరి అలాంటి స్థితిలో మనం ఏ విధంగా జీవిస్తున్నామా, ఏ విధమైన సరే ఆ అధిపతికి లోబడి ఉన్నామా, ఆ జీవాధిపతికి లోబడి ఉన్నామా, లోబడి ఉన్నామా, జీవాధిపతికి లోబడి ఉన్నామా, లోబడని వారిగానే మనం జీవిస్తున్నామా? ఆలోచించండి. విశ్వాసులమే, మనం క్రైస్తవులమే, మనకు ఒక నామాన్ని ఇచ్చాడు, క్రైస్తవ జనాంగము. క్రైస్తవ జనాంగము యేసు క్రీస్తును వారసులుగా బిడ్డలు, అంతే కదా. యేసు క్రీస్తుకు వారసులు, ఎందుకంటే దేవుని బిడ్డలు కదా. మరి ఆ దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ క్రీస్తుకు వారసులుగానే కదా ఉండాలా? ఆ అభిషిక్తుడైనటువంటి ఆ రక్షకుడికి నీవు నేను మనము వారసులుగా ఉంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఆత్మ మనలో కూడా జీవిస్తూ ఉంది. మనము కూడా స్థిరముగా జీవింపజేస్తాడు దేవుడు మనలను కూడా. మరి అలా ఉన్నామా? హల్లెలూయా ఉన్నామా? హల్లెలూయా ఉన్నామా? విని వదిలేసే వారిగానే ఉంటాం తప్ప విని మేము వాక్యాన్ని హృదయంలో ఉంచుకునేవారం కాదు. ఏ మాత్రమే కాదు. కాబట్టి వాక్యాన్ని వింటామో వదిలేస్తామో, నువ్వు చెప్పుకో. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడని చెప్పినా మనం విన్నాం. మీలో ఉన్నది నిజమైనటువంటి ఆత్మదేవుని యొక్క ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అని ఎడల ఖచ్చితంగా వాక్యమును మీరు మీ హృదయములలో నోరింతగా మీరు ఫలింప చేసుకుంటారు. అలా లేని నాడు దేవుడే మిమ్మలను విడి చేస్తానంటాడు. ఎక్కడికి? మరణములోనికి, జీవములోనికి నడిపించి మిమ్మల్ని జీవింపచేయాలని ఆ దేవుడు విధానమైన దేవుడు అనుకుంటే మేము మరణములోనే నివసిస్తాము, మేము మరణంలోనే జీవిస్తాము కదా. మరి దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నారు అంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 57వ లేఖనం, జీవము కలగండి నాలో ప్రజలు కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లే నన్ను తినవాడను. మరి చూడండి, గొప్పగానే దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే వినడంలో చాలా తప్పుగా ఉంటుంది. ఆయన గొప్పగానే మనకు వాక్యం తెలియజేస్తున్నా మనం తప్పుగానే వింటాం దాన్ని. మరి చూడండి, జీవముగల తండ్రి నన్ను పొందను కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్లు నన్ను తినేవాడు నా మూలముగా జీవించును. నేను ఎవరి మూలంగా జీవిస్తున్నాను? నా యొక్క తండ్రి ద్వారా నేను జీవిస్తున్నా. అయితే జీవించుతున్నటువంటి నేను పరిశుద్ధుడు కనుక ఈ పరిశుద్ధమైనటువంటి ఈ దేహమును శరీరమును ఎవరైతే తింటున్నారో వారు కూడా నా మూలంగా సజీవులుగా జీవిస్తారు. హల్లెలూయా! వారు నా మూలంగా సజీవులుగా జీవిస్తారు. అర్థమవుతుంది ఆయన? బాగా ఆలోచించుకోండి. జీవముగల తండ్రి నన్ను ఈ లోకానికి పంపించెను కనుక నేను తండ్రి మూలముగా మాత్రమే జీవించుతున్నాను. నన్ను తినువాడు నా మూలముగా తండ్రి యందు ఖచ్చితంగా జీవిస్తారు. వీరికి మరణం లేదని ఆ మరణమును కొట్టివేశాడు దేవుడు. ఏ మరణమును? పాపమనే ఆ మరణమును కొట్టివేశాడు. పాపమనే ఆ మరణము ఉండే కదా సజీవులుగా యేసుక్రీస్తు వారిని దేవుడు అయినాడు. మరి లేకపోతే ఆ దేవుని యొక్క ఆత్మనే కదా మనం ధరించుకుని ఉన్నాం.
ధరించుకున్న మనము ఆ మరణములకు వేరు కాకుండా ఆ యొక్క కుమారుడి ద్వారా మనం కూడా ఆ కుమారుడి వల్ల మనం కూడా లేపబడతాము. ఆలోచిస్తున్నామా? మరి అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, జీవముల నుండి నన్ను పొందను కనుక నేను తండ్రి నేనుగా జీవించుచున్నట్టే నమ్ముతున్నవాడు కూడా నా మూలముగా జీవించును, నా మూలముగా జీవించును. నా మూలముగా మీరు కూడా జీవిస్తారు. మరణముకు లోను ఆరు కనుక నిత్య జీవమునకు మీరు నడిపింపబడతారు అన్నారు. మరి ఆ నిత్య జీవమునకు నడిపింపబడిన ఆ యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం వారసులుగా ఉన్నామా? ఆలోచించండి. ఏ మాత్రమో మనలో ఏ జ్ఞానం ఉంది? ఆ జీవమునకు అధిపతి ఆయన, జీవాధిపతి ఆయన. ఆ జీవమునకు అధిపతిగా ఉన్నటువంటి ఆ దేవుడికి మనము కుమారుడు కుమార్తెలుగా ఉన్న ఎడలా ఆ జీవాత్మ కలిగినటువంటి దేవాతి దేవుడికి కూడా మనము కూడా వారసులుగానే ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు నేను ఏమైనాను మీకు? అసలు దేవుడిగా నేను మీకు ఏమైనాను? అన్ని నామముల కంటే ఉన్నతమైన మా నామమును యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకుంటుందే కదా. ఒప్పుకున్న నువ్వు ఆయనకు ఒప్పుకోలుగా జీవిస్తేనే కదా. జీవిస్తున్నటువంటి నువ్వు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మూలముగా జీవిస్తేనే కదా మరలా ఈ లోకంలో మరణమునకు అప్పగింపక జీవమునకు నడిపిస్తాడైనా. ఇంకను జీవాత్మ ద్వారా నేను నిత్య జీవానికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అలాంటి స్థితిని ఏ దినమైనా మనం కోరుకుంటున్నామా? ఏ దినమైనా మనం ఆలోచిస్తున్నామా? ఏ దినమైనా సరే మనం ఒక్కసారైనా సరే మన తలపుల ద్వారా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆలోచించుకోండి మీరు. మరి దేవుని గారు చివరిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ లేఖనం. శరీరం ఒకటే, అనేకమైన అవయవములుగా ఉన్నది. చాలు. మరి దేవుడే స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఏ నాడు కూడా తప్పిపోదు. ఆయన మాట ఏ గుణము కూడా నిరర్ధకం కాదు. ఆయన వాక్యము, ఆయన వచనములు, ఆయన లేఖనములు ఎప్పుడు కూడా అబద్ధము కాదు. అందుకే దేవుడే ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏనాక శరీరంలో ఏకమై ఉన్నాను అనేక అవయవములు కలిగి ఉన్నదో సరే. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక మరి 12వ అధ్యాయం 14వ లేఖనం. ఒక్క ఆత్మను పానము చేసుకుని సర్వ శరీరము కూడా ఏ ఆత్మ కలిగి ఉన్నారు? ఒకే ఆత్మ కలిగి ఉన్నారు. ఒక్క ఆత్మనే వారి వారి దేహములలో నింపబడి ఉన్నది ఆ దేవుడు. యేసుక్రీస్తు వారు సర్వ శరీరము కూడా ఒకే ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మనే పానం చేస్తున్నారు తప్ప వేరొకటి కాదు. మరి ఆ ఆత్మ భూమి మనము అందరం కూడా ఏ విధంగా ఆయన మందిరంలోకి వచ్చున్నామంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడడానికి, పరిశుద్ధాత్మను సంతరించుకునే ప్రభువులో నిత్యమే జీవించడానికి ఆయన యొక్క మందిరములలో విశ్వాసులు అనబడినటువంటి సంఘములుగా ఏర్పడి ఏర్పడుతున్నాయి. వ్యక్తిగత ద్వారా ఆ సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఒకే ఆత్మను కలిగి ఉన్నారు. ఆత్మీయతను యేసుక్రీస్తు వారికి ఆ ఆత్మను పరిశుద్ధంగా ఉంచినట్లయినావా ప్రేమ దేవునికి కదా. ఆత్మ పరిశుద్ధాత్మను ఎంతమంది విశ్వాసులు నింపబడి ఉన్నారు? ఆ ఆత్మను ఎంతమంది పరిశుద్ధంగా ఉంచుకొని ఉన్నారు? ఆలోచించారు. ఆ పరిశుద్ధంగా ఆత్మను ఉంచుకోగలిగినట్లయితే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి మనము నిత్య
సంతోషంగా జీవింపచేయడానికి మన సజీవులు మన దేశంలో మిమ్మల్ని కూడా నడిపించడానికి నిజమైన దేవుడు ఉన్నారు. ఆయన యథార్థమైనటువంటి దేవుడు ఉన్నాడు. ప్రభుత్వ యేసుక్రీస్తు వారు దీనిని ఏ మాత్రం కూడా విశ్వాసులు కానీ సర్వసార్వత్రిక సంఘములు కానీ గ్రహించగలరు. ఈ లోకంలో బ్రతుకుంటాం, ఈ లోకంలో బ్రతుకున్న జన్మలో మనము లోకానుసారమైన జీవితాల విశ్వాసం లేకుండా మనం ఎందుకు జీవిస్తూ బ్రతుకు కారణమే ఆయన సంకల్పంతో సర్వసార్వత్రిక సంఘములు ఉన్నాయి. కానీ వారికి విశ్వాసం అనబడలేదు. ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకొని జీవితాలుగా యేసుక్రీస్తులో బ్రతకగలిగిన వారు యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు ఉన్నాడు, సజీవులకు దేవుడు ఉన్నాడు. జీవ మరణ మార్గంలో నడిపించగలిగిన దేవుడు ఉన్నాడనేది మనం గ్రహించగలము. మరి ఆ రీతిగా మనం లేనట్ల లేకపోతే ఆశ్రయదుర్గమైనటువంటి ప్రభావం యేసుక్రీస్తులో మనం ఉండలేము. ఆ ఆశ్రయదుర్గంలో నుంచి ప్రభావం యేసుక్రీస్తు వారు ఒకనాడు వెళ్ళగొట్టారు. అందుకే సర్వ శరీరములో ఆత్మ అయినటువంటి దేవాతి దేవుడు సర్వ శరీరములకు ఈ భూమికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. సర్వ శరీరములకు ఏ విధంగా ఆత్మను ఇచ్చున్నాడు, సర్వ శరీర ఆత్మను రక్షించడానికి ఈ భూమికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు నా ప్రభువు యేసుక్రీస్తు వారు. మరి ఆ ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తులో ఉంటారా? ఆ దుర్గముల నుంచి మనం వెళ్ళగొట్టబడాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు సర్వసార్వత్రిక సంఘములకు ప్రతి విశ్వాసమును తెలియజేస్తున్నాడు. నిజమైన దేవుడు అయినాడు. దేవుడు ఏమైనాడు ఇప్పుడు చెప్పండి. అసలు దేవుడు ఏమైనా సర్వ శరీరాత్మలకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు దేవుడై ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు సమాధానకర్త ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు ఆదరణకర్త ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు అభిషిక్తుడై ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు రక్షణకర్త ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు యథార్థవంతుడై ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు ప్రేమమై ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు అనుగ్రహమును కల్పించిన దేవుడు ఉన్నాడు. సర్వ శరీరాత్మలకు శాంతిని దయచేసే దేవుడు ఉన్నాడు. అందుకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. ఎవరికైనా మీరు సమాధానం చెప్పాలి, ఎవరైనా మీరు సమాధానం చెప్పగలరు. మరి అందుకే దేవుడు మన ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. నేను సర్వ శరీరాత్మలకు దేవుడిగా ఉన్నా, సర్వ శరీరాత్మలకు రక్షణకర్త అయ్యి రక్షణ ఆశ్రయ దుర్గమై ఉన్నాను నేను. మరి ఆ రీతిగా మనం ఆయనని కనుగొని ఆయన యొక్క నివాసం, ఆయన యొక్క ఆశ్రయ దుర్గంలో ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి విశ్వాసి ఆయన ఆశ్రయ దుర్గంలో నివసించాలని ఆశ కలిగినటువంటి ప్రాణములన్నిటిని కూడా దేవుడు తృప్తిపరచు.